ఒక్కో ఎమ్మెల్యే 5 నియోజకవర్గాలు చూడండి. పార్టీ శ్రేణులతో మీరు అక్కడ ఉన్నటువంటి అందరితో మమేకం అవ్వండి. అట్లాగే యువత మహిళలకు సంబంధించి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ కోసం ప్రాధాన్యం ఇవ్వండి. ఇది తాజాగా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలకు సూచించింది. 21 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు 7 చొప్పున తీసుకోమని చెప్పుకొచ్చి 5 నియోజకవర్గాలు చొప్పున బాధ్యత వహించమని చెప్పారు. తద్వారా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల అక్కడున్న జనసేన కార్యకర్తలకి, అక్కడున్న జనసేన నాయకులకి తగిన గౌరవం లభించట్లేదు, గుర్తింపు లభించట్లేదు అన్నట్టు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడి సెటరేట్ చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించి అక్కడ ఏదన్నా పోస్టులు రావడమా, లేకపోతే పదవులు, ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు వస్తున్నాయి కదా, వాటిట్లో చేయించడమా, ఇట్లాంటివి. అంటే కార్యకర్తల్ని వదిలేస్తున్నారు, కార్యకర్తలు మర్చిపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని సెటరేట్ చేయడానికి ఇక పార్టీ మీద అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా తాను కూడా తిరుగుతానంటున్నారు నియోజకవర్గాలకి. ఇక పార్టీకి పూర్తి స్థాయిలో సమయం వెచ్చించడానికి సిద్ధమని చెప్తున్నారు. నిన్న తాజాగా జరిగినటువంటి మీటింగ్ స్పెషల్ అదే.